హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక న్యూ ఏరియాకి అయితే రావడం జరిగిందండి. ఏరియా వచ్చేసి బీరంగూడ నుంచి ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయమని చాలామంది అయితే అడగడం జరిగింది. సో ఈరోజు మంచి పైసా వసూలు ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీ ఒకసారి చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బీరంగూడలో అయితే ఉందండి. రాఘవేంద్ర కాలనీ 200 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది కార్నర్ బిట్ అనమాట. మనకు మెయిన్ ఫేసింగ్ ఏదైతే ఉందో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. దీని ముందు ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉంది. అదేవిధంగా మనకు సౌత్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి. ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అనమాట. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రాపర్టీ లాస్ట్ 10 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఓనర్ ఇప్పుడు ప్రజెంట్ యూఎస్కి అయితే షిఫ్ట్ అవుతున్నాడు. సో ఈ ప్రాపర్టీని అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట. ఓనరే దగ్గరుండి ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకున్నాడండి. బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాదు. దీనికి ఇంకోటి ఏంటంటే మనము కారు బయట కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. బిల్డింగ్ పక్కకు ఇక్కడ ఏంటంటే ఓనర్ స్పేస్ ఉంది. ఈ విధంగా అక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి మంచిగా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మనం ఇక బయట చూసాం కదండి, ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా అయితే చూద్దాము. కలర్స్, పెయింటింగ్స్, ఎవ్రీథింగ్ అయితే వేయించడం జరిగిందండి. ఇక మనకు ఆ రోడ్ ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది కదండి, జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో బీరంగూడ రోడ్ నుంచి 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంది. ఇక మనకి ఇది బాంబే హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. పక్కకే చూస్తుంది కదండి, అంకుర్ స్కూల్ ఉందండి. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు అంకుర్ స్కూల్ అన్నమాట. స్కూల్ పక్కకే ప్రాపర్టీ అయితే ఉంది. మంచి కార్నర్ బిట్ అండి. ఓనరే దగ్గరుండి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో గేట్ 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. పక్కకే మళ్ళీ ఇంకొకటి 3 ఫీట్ గేట్ కూడా ఉందండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ముందు మనకు మంచిగా ప్లాంట్స్ పెట్టేసి ప్లాంట్స్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, మనం ప్రాపర్టీ బయట చూసామండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా క్లియర్ కూడా తెలుసుకుందాం. ప్రాపర్టీ వచ్చేసి బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. ఫస్ట్ ఎంటర్ అయినామండి. ఎంటర్గానే పార్కింగ్ ఇది చూస్తారు కదా. పార్కింగ్లో మంచి ఏంటంటే కింద టైల్స్ తీసుకున్నారు. మంచి ఇక్కడ చూస్తే బైక్స్ పెట్టుకోవడానికి మంచిగా పార్కింగ్ అయితే ఇచ్చినారండి. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ అయితే పెట్టినారు. ఇక వాటర్ విషయానికి వస్తే మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 అయితే ఉన్నాయండి. చూస్తున్నా కదా, ఇది వచ్చేసి బోర్ అన్నమాట. పక్కకు బోర్ది సంప్ ఉందండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ సంప్ ఉంది. మనకు బోర్ వాటర్ సంప్ వచ్చేసి 5000 లీటర్స్ అండి. మున్సిపల్ వాటర్ కెపాసిటీ వచ్చేసి 3000 లీటర్స్ సంప్ అన్నమాట. చూస్తున్నా కదా, బోర్ ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. ఓనర్ యూఎస్కి షిఫ్ట్ అవుతున్నాడు. సో ఈ ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టినాడు అనమాట. కింద వచ్చేసి మనకు 2 BHK, అదేవిధంగా 1 BHK 2 అవుతున్నాయండి. పక్కకు ఫస్ట్ ఎంటర్గానే 2 BHK ఉంది ఈస్ట్ సైడ్. ఒకసారి మీరు చూడండి, ఫస్ట్ హాల్ ఉందండి. మనకు 2 అయితే మంచిగా బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. కిచెన్ కూడా ఉందన్నమాట. దీనికి ఆల్రెడీ రెంటర్స్ అయితే ఉంటున్నారు. 14,000 రెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఏరియాలో మంచి డిమాండ్ ఉందండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. ఇక ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా ఒక 4 ఫీట్స్ గల్లీ అయితే వదిలిపెట్టినారండి. చుట్టూ బిల్డింగ్ చుట్టూ తిరగచ్చు. ఇక్కడ రెంటర్స్ ఇంకోటి బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉందండి. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. దీనికి ఆల్రెడీ రెంట్ కూడా వస్తుందండి. దీనికి కూడా ఒక 12,000 రెంట్ కూడా రావడం జరుగుతుందంట. కింద వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఓనర్ కోసం పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. 2300 SFT అండి మొత్తం G+1 కలిపి. పైకి వెళ్ళి పైన కూడా క్లియర్గా చెప్తాను. మనకు పైకి వెళ్ళడానికి మంచిగా ఒక 3.5 స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉందండి. ఒకసారి మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. బిల్డింగ్ చుట్టూ మనం తిరిగే విధంగా మంచిగా గల్లీ కూడా వదిలిపెట్టినారు. ఒకసారి చూడండి, బిల్డింగ్ చుట్టూ ఇలా గల్లీ వదిలిపెట్టడం జరిగిందనమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. మంచి వెంటిలేషన్ ఉంది. కార్నర్ బిట్ ప్రాపర్టీ. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళడానికి మనకు గ్రానైట్ స్టెప్స్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. ఈ బిల్డింగ్ అసలు వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. మంచిగా గ్లాసెస్తోని మంచిగా విండోస్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఒకసారి మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాం. బాల్కనీ చూస్తే చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. బాల్కనీ కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 100% వాస్తునైతే కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ. చూస్తున్నారు ఒకసారి కాలనీ చూడండి. కాలనీ చూస్తే చాలా మంచిగా అయితే కాలనీ ఉందండి.
చుట్టూ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, మంచిగా పొల్యూషన్ లేకుండా మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ప్రాపర్టీ ఉందండి. ఇది సింహద్వారం అండి, చూస్తున్నా కదా, ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం. ఏదైతే సింహద్వారం ఉందో ఇదంతా మనకు ఇండియన్ టేక్తో తీసుకున్నారు. ఇదంతా ఇండియన్ టేక్ అండి, మంచిగా పికాక్ డిజైన్స్తోని చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఒక 4 ఫీట్ గల్లీ వదిలిపెట్టినారు, చూస్తున్నా కదా. బిల్డింగ్ చుట్టూ తిరగొచ్చండి మనం, ఆ విధంగా అయితే ఉందన్నమాట ప్రాపర్టీ. ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ కింద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ మంచి తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 82,000 అయితే నడుస్తుందంట. ఒకసారి లోపలికి ఎంటర్ కాండి. ఫస్ట్ ఎంటర్ గానే హాల్ అండి, చాలా స్పేషియస్ హాల్. నేను చెప్పడం కాదు, మీరే చూడండి. హాల్లో ఆల్రెడీ వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఓనరు సోఫా ఎవ్రీథింగ్ అయితే పెట్టించినారు. మనం కూడా ఇలా పెట్టుకొని ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ప్రాపర్టీ ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట, ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ, రెడీ టు వాక్ పై. ఈ హాల్ వచ్చేసి ఇది మంచి ఫాల్ సీలింగ్ అండి, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్ చూస్తున్నా కదా, టీవీ యూనిట్ కూడా స్పేషియస్గా ఉన్నది. ఇదే విధంగా మనకి ఇచ్చేస్తారండి, మంచి ఫర్నిచర్తో ఇస్తారు. మనకు పక్కకు కూడా మంచిగా ఏంటంటే డెకరేషన్ పర్పస్ ఏమైనా టాయ్స్ కానీ ఫ్లవర్ వాస్ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా విండోస్ అండి, 4x4 వుడ్ విండోస్ అండి. దీనికి మెష్ డోర్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మెష్ డోర్ అనమాట, మెష్ డోర్స్ కూడా పెట్టినారు. అదేవిధంగా గ్రిల్స్ ఉన్నాయి. బ్లాక్ సైడ్ వచ్చేసి మనకు గ్లాస్ డోర్ ఉంది. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే వాస్తు ప్రకారం మనకు నార్త్ సైడ్ డోర్ కూడా పెట్టినారు. 100% వాస్తుతో కట్టినారండి. ఓనరే కన్స్ట్రక్షన్ చేసుకున్న, బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేసింది కాదు. నెక్స్ట్ మనం హాల్ చూసాం కదండి. హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఈజీ ఒక 8 to 10 మెంబర్స్ కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందండి. పక్కకు కూడా ఇక్కడ చూస్తున్నా కదా, మనకు డ్రా సిస్టమ్ ఎవ్రీథింగ్, కబోర్డ్స్ అయితే చేపించినారు. దీనిలో మన గ్లాసెస్ కానీ ఏమన్నా ప్లేట్స్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా డైనింగ్ పక్కకే మనకు వాష్ ఏరియా ఇచ్చినారు, చూస్తున్నా కదా. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లమే లేదు. చుట్టూ కాలనీ చూడండి. మనం ఇప్పుడు వాష్ ఏరియా నుంచి చూస్తే బాల్కనీలో ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మంచి వెంటిలేషన్ ఉందండి. నెక్స్ట్ మీకు వచ్చేసి కిచెన్ చూపిస్తాను. ఒకసారి కిచెన్ లోపలికి రండి. కిచెన్ చూస్తే ఫుల్లీ ఫర్నిచర్డ్, కబోర్డ్స్, డ్రాస్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. మంచిగా చూస్తున్నారు కదా. వీళ్ళు ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి మంచిగా అయితే దీన్ని దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా ఒక విండో తీసుకున్నారు, 3x3 విండో తీసుకున్నారు. చుట్టూ కబోర్డ్స్ చూడండి, చాలా మంచిగా చేయించుకున్నారండి. ప్రాపర్టీ ఇదే విధంగా మనకి ఇచ్చేస్తారనమాట. సింక్ కూడా చూస్తే చాలా మంచిగా సింక్ కూడా తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఫాల్ సీలింగ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ మీకు పూజా గది చూపిస్తానండి. పూజ గది చూడండి, చాలా స్పేషియస్గా ఒక ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే పూజా గది అయితే ఉందన్నమాట. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. మనం బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మంచిగా ఆర్చ్ అయితే తీసుకున్నారు, చూస్తున్నా కదా. ఇటు డైనింగ్కి అయినా సరే, ఇటు మంచిగా బెడ్రూమ్స్కి అయినా సరే మంచి ఆర్చ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు డోర్స్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్గా మంచి క్వాలిటీ డోర్సే తీసుకున్నారన్నమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే పెట్టినారు, చూస్తున్నారు. కింగ్ సైజ్ బెడ్ ఉంది. విండోస్ వచ్చేసి మనకు 4x4 వుడ్ విండోస్ ఉన్నాయండి. పైన వచ్చేసి మంచిగా బ్యూటిఫుల్గా ఫాల్ సీలింగ్ ఉంది. ఈ కబోర్డ్స్ చూస్తున్నారు కదా, మంచి థీమ్తో, వైట్ అండ్ బ్లాక్ థీమ్తోని చాలా బ్యూటిఫుల్ ఏంటంటే కబోర్డ్స్ కూడా చేపించినారు. రెడీ టు వాక్ పై ప్రాపర్టీ అనమాట. ఇక దీనికి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారండి. పై వరకు అండి 10 feet వరకు మంచి టైల్స్ పెట్టినారు. విండో ఉందండి. అదేవిధంగా మనకు గ్రీజర్, షవర్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ప్రాపర్టీ ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఒకసారి అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, దీంట్లో కూడా ఆల్రెడీ ఒక బెడ్ ఉంది. అదేవిధంగా కబోర్డ్స్ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా మంచిగా చేపించి ఉన్నాయి అన్నమాట. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే పెయింటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా పెయింటింగ్స్ ఉన్నాయి. పైన మంచి ఫాల్ సీలింగ్ ఉంది. అదేవిధంగా దీంట్లో కూడా విండోస్ అండి. దీనికి కూడా మనకు 4x4 వుడ్ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా మనకు డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఒకసారి చూడండి, ఇది కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి ఇండియన్ అయితే తీసుకున్నారు. పై వరకు టైల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ చూస్తారు కదా. మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తాను. ఒకసారి ప్రాపర్టీ మీరు మళ్ళీ చూస్తుండండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు బీరంగూడలో ఉందండి. రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉందన్నమాట. చెప్తున్నాను కదా, 200 square yards
40x45 డైమెన్షన్స్, ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. ప్రాపర్టీ వచ్చేసి మనకు 10 years ఓల్డ్ కన్స్ట్రక్షన్, డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. బిల్డప్ ఏరియా వచ్చేసి 2300 SFT అండి. ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి మంచిగా క్లియర్గా చూశాక మనం ప్రాపర్టీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే అంటే ప్రాపర్టీ ప్రైస్ అని నేను అయితే మీకు చెప్తానమాట. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ యాజ్ యూజువల్ తీసుకున్నారు. మంచి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్లాస్ విండోస్ ఉన్నాయండి. అదేవిధంగా స్టెప్స్ మీద మనకి హెడ్ రూమ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా, హెడ్ రూమ్ కూడా ఉందన్నమాట. అంటే వర్షం పడ్డప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉందన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. బీరం కూడా మనం టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ మీద ఫ్లోరింగ్ తీసుకుంటే కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అయితే తీసుకున్నారు. ఇక వాటర్ ప్రొవిజన్ చూస్తున్నారు కదా, ఇవి ట్యాంకర్స్ చూస్తున్నారు కదా, ఒకటి 2000 లీటర్స్, ఒకటి 1000 లీటర్స్ ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. మనకు బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ రెండు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి కాలనీ చూడండి, చుట్టూ రాఘవేంద్ర కాలనీ అండి. మంచి లొకేషన్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా మీకు ఏంటంటే దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఇంకేంటంటే ఇన్ ఫ్యూచర్ మీరు పైన కూడా ఈజీగా 2 floors అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లర్ సైజ్ కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద పిల్లర్ సైజ్ అయితే తీసుకున్నారండి. దీనికి ఆల్రెడీ G+1 పర్మిషన్ కూడా ఉందన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇక ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకుందామండి. ప్రాపర్టీ ప్రైస్ ఏంటంటే 2,09,00,000 అయితే చెప్తున్నారండి. దీనికి 80% లోన్ కూడా వస్తుందన్నమాట. లోన్ మీరైనా తీసుకోవచ్చు, లేకపోతే ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పిస్తా అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాపర్టీ మెయిన్ సేల్ చేయడానికి రీజన్ ఏంటంటే ఓనరు యూఎస్కి షిఫ్ట్ అవుతున్నాడు. సో మంచి నెగోషియబుల్ అయితే చేస్తా అని చెప్తున్నారండి. 2,09,00,000 చెప్తున్నాడు కానీ మంచి నెగోషియబుల్ అని చెప్తున్నారు. ప్రాపర్టీ ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ స్క్రీన్ మీద నెంబర్ అయితే డిస్ప్లే చేస్తానండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. రెడీ టు ఆక్యుపై, ఫుల్లీ ఫర్నిష్డ్. రెంట్సే మన కింద ఆల్రెడీ ఒక 25,000 రెంట్స్ రావడం జరుగుతుందండి. మీరు పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ ఈజీగా 2 BHK పడుతుంది. ఇక్కడ ఈజీ ఒక 30,000 రెంట్స్ కూడా రావడం జరుగుతుంది మనకు. అంటే సో ఈ ప్రాపర్టీ మంచి లొకేషన్లో మంచి ఏరియాలో ఉంది. సో ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.